దాని గురించి ఏమంటానంటే యాక్షన్ తీసుకోవాలని చెప్తాను నేను. ఒకటి ఏమిటంటే ఏది జరిగినా కానీ దానికి వెనకనే రియాక్షన్ ఉంటే మళ్ళీ ఏమి జరగకుండా ఉంటాయి. ఇక ఒకసారి జరిగింది ఇంకోటి మళ్ళీ జరిగినప్పుడు మనం చూడలేదా అని అంటే మాత్రం దాన్ని కరెక్ట్ కాదని నేను అంటాను. అంటే ఇప్పుడు జనసేన పార్టీలో ఒక నాయకుడు నుంచి బయటకు రావడం. మరి ఏంటి అసలు పార్టీ సిద్ధాంతాలు, పార్టీ మంచి అని మాట్లాడుతున్నారు. పార్టీ ఒక్క జనసేననే కాదండి, అసలు ఈ తప్పులు అనేవి ఒక జనసేననే కాదు. జనసేనని ఎందుకు పట్టుకుంటున్నారు? బయటికి తీస్తే చాలా పార్టీలలో ఉన్నారు. కాకపోతే ఒకటి ఏమిటిదంటే యాక్టివిటీ అనేది సరిగా లేదు. ఏడైనా సరే మనము ఏదైనా జరిగినప్పుడు దాన్ని స్పందించడం మొదలు పెడితే అక్కడ పట్టించుకోవడం మొదలవుతుంది. మనకే బాధ్యత లేనప్పుడు వాళ్ళు ఏం పట్టించుకుంటారు మళ్ళీ చెప్పండి. ఏమంటారు అసలు ఇట్లాంటి ఇష్యూలను ఇంతవరకు అరవశ్రీకరణ అరవశ్రీకరణ మళ్ళీ ఒక 5 నేను గుర్తుకొస్తూనే ఉంటుంది దాని గురించి. అసలు ఓట్లేసింది ఎందుకు ఈ జనాలంతా? అసలు మీకు ఎందుకు ఇదంతా? అసలు ఇవన్నీ ఉన్నప్పుడు ప్రైవేట్గా ఒక ఏ, పెళ్ళిళ్ళు అయింటాయి కదా, ప్రైవేట్ ఎందుకు పెళ్ళిళ్ళు అయింటాయి కదా, వాళ్ళని చూసుకోవచ్చు కదా. ఎందుకు ఇదంతా బయట లపడా? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు. పవర్ స్టార్ గారు నిజం చెప్పాలంటే ఆయన పొత్తులో భాగంగా ఉన్నాడు. ఈ పొత్తులో భాగంగా ఉన్నప్పుడు పొత్తుకు అనేటివి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి పాటిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏమిటంటే పార్టీ అందుట్లో నిజం ఏంటి, అసలు నిజంగా ఇది జరిగిందా లేకపోతే దాన్ని బట్టి తెలుసుకొని మాట్లాడాలి ఒక పార్టీ అధినేత అన్నప్పుడు. ఏదో జరిగింది నేను సటక్కున రావాలి చెప్పాలి అనేది ఉండదు. పార్టీకి అనేది ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి ఉంటాయి. అట్లా ఎవరికైనా సరే ఎక్కడైనా సరే ఆయన ఒక సుగాలి ప్రీతి మూమెంట్లో కానీ ఇంకా వేరే వాళ్ళకి ఏం జరిగినా కానీ ఆయన ప్రశ్నించిన వ్యక్తి. ఆయన ఇవన్నీ పట్టించుకోడా. బట్ ఏం జరిగింది అనేది శ్రీధర ఆయన మ్యాటర్ కూడా అసలు ఏం జరిగింది ఎట్లయింది అనేది చూడలేదా ప్రతి ఒక్కరు? అట్లా ఉంటుంది. రూల్స్ అనేది ప్రతిదీ అందరూ ఫాలో అవ్వాలి. మెయిన్ ఇంపార్టెంట్ మనం అడగాలి. మనం అడగలేకపోతున్నాం కాబట్టి అలాగ అలవాటు అయిపోతుంది అంతే. ఇప్పుడు ఏమన్నా ఎట్లా